అనగా ఒక రాజు. ఆహా, ఆ రాజుకి 7 కొడుకులు. ఓ వెరైటీగా ఉంది. 7 కొడుకులు ఒక రోజు వేటకెళ్లారు. వేటకెళ్లి 7 చేపలు పట్టారు. 7 చేపలు పెట్టారా? అందులో ఒక చేప ఎండలేదు. ఓర్ని భలే ఉంది ట్విస్ట్. 7 చేపలు ఒక చేప ఎండలేదా? ఒరే జాన్సన్ రా, 7 చేపల్లో ఒక చేప ఎండలేదంట. హర్నాథరావు పని పూర్తయింది సార్. ఓ అదా, వెరీ గుడ్. ఫోన్లే, వాడికి ఇంకో రోజు ఆయుష్ ఉంది, అందుకే నిన్ను వాడికి దొరకలేదు. ఏంటి నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది? నేను ఈ జాబ్ మానేస్తున్నాను. ఏమయ్యా సార్. నీ బాలమిత్ర తర్వాత ఉంటాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. జాబ్ మానేసి ముంబై వెళ్తున్నాను. దేనికి? మనిషిలా బతకడానికి. ఓ అంటే ఇప్పుడు నువ్వు మనిషిలా బ్రతకట్లేదా? మనమంతా బతకడానికి ఇంకొకరి ప్రాణం తీయటం చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నువ్వు చేస్తున్నది తప్పు అని అనుకుంటున్నావు, అంతేనా? అవును సార్. మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేయడం తప్పు కాదా? పాపం కాదా? ఈ విషయం ఇక్కడ వద్దు, చాలా మంది వస్తుంటారు. పర్సనల్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం దా. ఏది తప్పు జాన్సన్? ఏసీ గదిలో కూర్చొని కోట్లు సంపాదించడం తప్పు కాదా? ఓట్లని డబ్బులిచ్చి కొనుక్కుని అధికారంలోకి రావడం తప్పు కాదా? విదేశాలు అమ్మాయిలు అమ్మడం పాపం కదా? నకిలీ మందులు, నకిలీ విత్తనాలు, దొంగ నోట్లు, భూకబ్జాలు, చివరికి పశువులు తినే గడ్డిలో కూడా గడ్డి కరవడం పాపం కాదా? అంటే మీరనేది? ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ వాట్ ఐ వాంట్ టు సే. నేను నీలాంటి మనిషినే, మనుషుల్ని పీక్కు తినే జంతువుని కాదు. ఇప్పుడు చనిపోవాలని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకోబోయే నారాయణ హరినాథరావు లాంటి వారిని ఆపి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేసి ఆ తర్వాత చంపుతున్నాం. am I right? ఎస్ సార్. ఒకవేళ మనం ఆపకపోయి ఉంటే ఏమయ్యేది? అప్పుడే చనిపోయి ఉండేవారు. అంతే కదా? అవును సార్. అంటే వాళ్ళ ప్రాణాలు కొనుక్కుని వాళ్ళ ఆయుష్ పెంచుతున్నాం. ఒక విషయం తెలుసు, చావు పుట్టకలు అన్ని దైవ నిర్ణయాలు. మనం అనుకున్నప్పుడు ఆపలేము, వద్దనుకున్నప్పుడు కాపాడలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనం అనుకున్నప్పుడు నారాయణని చంపగలిగామా? లేదు సార్. ఏ, వాడికి ఇంకా 2 రోజుల ఆయుష్ ఉంది, దేవుడు రాసి పెట్టాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడురా? చేసేది నేనే, చేయించేది నేనే. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఇదిగో చూడు జాన్సన్, మనం చేస్తున్నది తప్పు కాదు, మనం తప్పు చేస్తున్నానని అనుకోవడం తప్పు. ఏమయ్యా, ఈ దేశంలో ప్రతిరోజు ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తున్నారు. ఎవడైనా ఒకడైనా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడా? లేదు, మనం చేస్తున్నాం. సో వీఆర్ గ్రేట్. మనం చేస్తున్నది తప్పు కాదు. ఇంకా క్లాస్ పీకాలా? అక్కర్లేదు సార్. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్రాంక్ గా మాట్లాడినాను. ఈ నెల నుంచి నీకు జీతం రెట్టింపు చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. మార్నింగ్ అంకుల్, కృష్ణకిషోర్ యుఎస్ నుంచి. కృష్ణ కిషోర్, జస్ట్ మినిట్, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. బీ హ్యాపీ. హలో. హలో. కృష్ణ కిషోర్ చెప్పు. ఆ ఫొటోస్ అన్ని మెయిల్ చేశాను, చూడండి. ఈ ఫోటోలన్నీ నాకెందుకు చూపిస్తున్నట్టు డాడీ? మిమ్మల్ని డాడీ. హలో డాడీ, మిమ్మల్ని. ఆడపిల్ల తండ్రి పెళ్లి కొడుకుల ఫోటో ఎవరి కోసం చూస్తాడమ్మా? అంటే నీకు పెళ్లి చేయాలని నిర్ణయించాను. నిన్ను అపురూపంగా చూసుకునే మంచి కుర్రోని వెతికి పట్టుకోవాలిగా. ఏంటి డాడీ ఇంత సడన్ డెసిషన్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నిన్ను ఒక ఆడపిల్లలాగే చూడలేదు. నీకు పెళ్లి చేసి పంపించాలన్న ధ్యాస కూడా లేదు. స్నేహితుల్లాగా ఉన్నాం, అభిప్రాయాలు గౌరవించుకున్నాం. నిన్ను ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఏమైంది డాడీ? ఏం లేదమ్మా, నా క్లోజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి వాడి కొడుకు కృష్ణ కిషోర్ నేను ప్రపోజ్ చేశాడు. నేనేం చెప్పానో తెలుసా? మా అమ్మాయి ఎవరిని ఇష్టపడితే అతనికే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను. సో కంప్యూటర్ లో ఫోటోగ్రాఫ్ చూసావు కదా, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసినా నాకు ఓకే. ఎవరు వద్దు డాడీ. అంటే నువ్వు అసలు పెళ్లి చేసుకోవా? ఏ, నువ్వు వెళ్ళిపోతే నేను ఒంటరిని అవుతానన్నా? అది కాదు రీజన్. నాకు అబ్బాయితో పరిచయం అయింది, అతను నన్ను లవ్ చేస్తున్నా అంటున్నాడు. కానీ నాకు అసలు అతని గురించి ఏం తెలీదు. ఆ విషయం అతనితో కూడా చెప్పాను. అందుకే మేమిద్దరం కొంతకాలం ఫ్రెండ్స్ గా ఉండాలని అనుకున్నాం. అలాగే, వండర్ఫుల్, గుడ్ లక్. అతను మంచివాడు కూడా అయి ఉండొచ్చు కదా. సో నేను ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకండి. ఓకే, గుడ్. నీ నిర్ణయం మీద నాకు ఎప్పుడూ గౌరవం, నమ్మకం ఉంది. ఏది అతని అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వు, నేను ఎంక్వైరీ చేస్తాను. నో డాడీ, ఈ విషయం మేమిద్దరమే తేల్చుకోవాలని, మూడో వ్యక్తి ప్రేమే ఉండకూడదని అనుకున్నాం. ఐ లైక్ ఇట్. నీ గురించి నా ఫ్రెండ్స్ దగ్గర ఎంత గొప్పగా చెప్పుకుంటానో తెలుసా? ఇదిగో చూడు, వాడెవడో నాకు తెలియదు, కానీ నీ వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్.